సాయిరామ్ శ్రీమాత్రే నమః. మా బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. మేము ఈరోజు వీరమ్మ తల్లి ఉయ్యూరు అమ్మవారి 15 రోజులు చేస్తారండి. మేము అక్కడకు వెళ్తున్నాము. ఆ విశేషాలన్నీ కూడా మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. మీరందరూ కూడా ఈ వీడియోలో మొత్తం నాతో పాటు జర్నీ చేయవచ్చు. మీరందరూ కూడా దీనిలో పాల్గొని చక్కగా అమ్మవారి కృపకు పాత్రులు కండి. అంత మాత్రమే కాదండి, ఈ వీడియోలో అమ్మవారి దర్శన భాగ్యం కూడా కలుగుతుంది. ఎక్కడ స్కిప్ చేయకోకుండా వీడియో మొత్తం చూడడానికి ప్రయత్నించండి. వీరమ్మ తల్లి చరిత్ర గురించి మన పెద్దలు చెప్పే కథనం ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు తాలూకా పెద్ద కడియం గ్రామంలో బొడ్డువారి ఆడపడుచుగా ఈమె జన్మించింది. తండ్రి పరశురామయ్య, తల్లి పార్వతమ్మ. పరమశివుడి వరప్రసాదంగా జన్మించినందున వీరశివమ్మ అని పేరు పెట్టారు. అందరూ ముద్దుగా వీరమ్మ అని పిలిచేవారు. చిన్నతనం నుంచి భక్తి శ్రద్ధలతో దైవ చింతనతో పెరిగింది. ఉయ్యూరు గ్రామానికి చెందిన యాదవ దంపతులు పారపూడి చలమయ్య, చలమంబల పెద్ద కుమారుడు చింతయ్యతో ఆమెకు 8వ ఏట జ్యేష్ఠ శుద్ధ దశమి నాడు పెద్ద కడియంలో ఆమెకు పెళ్లి చేశారు. చలమమ్మ వీరమ్మకు స్వయాన మేనత్త, అంటే వీరమ్మ వాళ్ళ నాన్నకు సొంత చెల్లి అవుతుంది. సొంత మేనకోడల్ని కోడలుగా చేసుకుంది చలమమ్మ. కొంతకాలం పుట్టింట్లోనే ఉంది. యుక్త వయసు రాగానే ఉయ్యూరులోని అత్తగారింటికి పుట్టింటికి వారు పంపారు. అత్తవారి ఇంట్లో అందరి అభిమానాలను పొందింది వీరమ్మ. తన సేవాగణంతో అత్తగారైన ఆ గుణం అనేది ఆ మేనత్తను మావయ్యను మెప్పించింది. మరిది భోగయ్యను బిడ్డలాగా చూసుకుంది. చుట్టుపక్కల వారికే కాక బంధువులకు, అత్తగారింటికి ఆమె ఉత్తమ ఇల్లాలు అయ్యింది. భర్తకు సేవ చేసుకుంటూ మంచి చెడుల్లో భర్తకు తోడుగా ఉండేది. కాలం ప్రశాంతంగా గడిచిపోతూ ఉంది. ఇంతలో కుటుంబంలో ఒక అలజడి రేగింది. మరి భోగయ్యకు అచ్చమ్మ అనే అమ్మాయితో పెళ్లి జరిగింది. అచ్చమ్మకు వీరమ్మ మీద అసూయ పెరిగింది. ఊర్లో ఉన్నవారు తోడికోడలు వీరమ్మను మెచ్చుకోవడం అచ్చమ్మకు నచ్చేది కాదు. అచ్చమ్మ అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది. అయితే వీరమ్మ అత్తమామలకు మరిదికి నచ్చచెప్పి తోడికోడల్ని మళ్ళీ అత్తవారి ఇల్లు చేరేటట్లు చేసింది అచ్చమ్మ. మనసులోని అసూయ తొలగిపోయి తోడికోడలు సంతోషంగా ఉండసాగారు ఇద్దరు కూడా. ఉయ్యూరు గ్రామంలో సుబ్బయ్యకు స్త్రీ వ్యామోహం ఎక్కువ. అలాగని కళ్ళు వీరమ్మపై పడ్డాయి. వీరమ్మకు తన సొంతం చేసుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు, కానీ ఫలించలేదు. దగ్గరలో ఉన్న గురజార గ్రామంలోని తన బావమరిది సీతయ్యకు తనకు సాయం చేయమని బ్రతిమలాడతాడు. కానీ సీతయ్య ఒప్పుకోలేదు. అది చాలా తప్పు అని, ఇలా చేయకూడదని ఎంతో నచ్చజెప్పాడు. కానీ కారణం సుబ్బయ్య వినలేదు. చివరికి ఎంతైనా సరే బావగారు కదా, తన సోదరి కాపురం ఏమైపోతుందని అనే భయం సీతయ్యకు పట్టుకుంది. మంత్రతంత్రాలు చేసిన సీతయ్య మెత్తబడి చివరకు సాయం చేయడానికి ఒప్పుకున్నాడు. మేకల, గొర్రెల మేత కోసం చింతయ్య, భోగయ్య సోదరులు వాటిని తోలుకుని అంటే బెజవాడ అవతల ప్రాంతాలకు వెళ్ళారు. బావమరిది సీతయ్యను ఇదే మంచి సమయం అనుకుని ఏదో ఒక చేయమని చెప్పాడు బావ కర్ణం సుబ్బయ్య. సీతయ్య ప్లాన్ వేశాడు. తన నౌకరుకు విషం ఉన్న స్వరములు ఇచ్చి సీతయ్యపై రహస్యంగా ప్రయోగించమని చెప్పి పంపించాడు. గొర్రెల మందల దగ్గర నిద్రపోతున్న చింతయ్యను ఆ నౌకరి విషం ఉన్న ఆ స్వరముళ్ళుతో నౌకరు పొడిచి హత్య చేశాడు. చింతయ్య బాధ భరించలేక చనిపోయాడు. తమ్ముడు భోగయ్య అన్న శవాన్ని ఉయ్యూరు చేర్చాడు. ఈ వార్త విని వీరమ్మ చాలా బాధపడిపోయి తాను గాఢంగా ప్రేమించిన భర్తతో సహగమనం చేయాలని నిర్ణయించుకుంటుంది. తట్టుకోలేక తన భర్త హత్యకు కారణం సుబ్బయ్య అని తెలుసుకుని అతని వంశం నిర్వంశం కావాలని శపిస్తుంది. సుబ్బయ్య అకస్మాత్తుగా చనిపోవాలని అతనితో అతని వంశం అంతరించిపోతుంది. వీరమ్మ పుట్టింటి వారు కూడా ఈమెను మళ్ళీ పెళ్లి చేసుకోమని బలవంతం పెట్టారు. ఆమెకు కోపం వచ్చి పుట్టింటి వారిని కూడా నిర్వంశం కావాలని శపించింది. సతీ సగమ్మానికి ఉయ్యూరు జమీందారు గారు, గోల్కొండ నవాబ్ ప్రతినిధి జిన్నా సాహెబ్ గారు ఒప్పుకున్నారు. వీరమ్మ మహిమలు వెంటనే
బయటపడుతూ ఆమె అంతే అందరిలో భక్తి ఏర్పడిపోయింది ఆవిడంటే. చింతయ్య కుచితి ఏర్పాటు చేయించారు. వీరమ్మ అగ్నిగుండం ఏర్పాటైంది. గుండం తవ్వడానికి ఒక కులానికి చెందిన వారు ఒప్పుకోకపోతే మాదిగ వారు వచ్చి తవ్వారంట. అందులో సిరిబల్ నాడు ఆ కులానికి ప్రాధాన్యత ఏర్పడింది. ముత్తైదువులు పసుపు దంచుతుంటే రోలు పగిలింది. వీరమ్మ తల్లి మోకాలు అడ్డుపెట్టి తను రోకలిపోటు వేసింది. ముత్తైదువులకు పసుపు కుంకుమలు పంచిపెట్టింది. ఆమె పగిలిన రోలు ఇప్పటికీ ఆలయం దగ్గర కనిపిస్తుందండి. చింతయ్య చితికి తమ్ముడు భోగి నిప్పు అంటించాడు. వేలాది ప్రజలు బోరును విలిపిస్తూ ఉండగా అత్తమామలు బంధుగలం శోక సంద్రంలో నిలిచిపోయారు. స్త్రీలతో తోడికోడళ్లతో సారాన్ని పట్టించుకుని పెళ్లి కూతుళ్ల పూలను తలలో అలంకరించుకుని పతివ్రత శిరోమణి వీరమ్మ తల్లి భర్త చితికి 3 సార్లు ప్రదక్షిణ చేసి భగభగా మండే మంటల్లో తాను అగ్నిగుండంలో సహగమనం చేస్తుంది. ఆ ఆదర్శ మహిళగా మహిమగల తల్లిగా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ప్రజలు నీరాజనాలు అందుకుంటుంటే ప్రతినిధి జిన్నా సాహెబ్ వీరమ్మ తల్లి సతీ సహగమనం చేసిన తరువాత ఇంటికి వెళ్ళి నిద్రపోయాడు. ఆ రాత్రి నిద్రలో వీరమ్మ భర్త చింతయ్యతో కలలో కనిపిస్తుంది. స్త్రీలు పూజలు చేస్తున్నట్లు, వీరమ్మ వారి కోరికలు తీరుస్తున్నట్లు గండ దీపాల కాంతుల్లో వీరమ్మ తల్లి ఒక శక్తిని కాలుతో తన్నుతూ ఉయ్యాల ఊగుతున్నట్లు, గుడి పక్కనే పెద్ద చెరువు ఉన్నట్లు, అందులో వికసించిన తామర పువ్వులు ఉన్నట్లు జిన్నా సాహెబ్ గారికి కలలో కనిపించిందంట. ఉదయం లేచి జమీందార్ను పిలిపించారు. తనకు వచ్చిన కలను జమీందార్ గారికి చెప్పారు. అప్పుడు జమీందార్ గారు నాకు కూడా ఇలాంటి కలే వచ్చిందని చెప్పారు. చింతయ్య మరణానికి కారణం ఎవరో తెలుసుకోవడానికి కొంతమంది మనుషులను పంపారు. దానికి కరణం సుబ్బయ్య అని అమ్మవారు సతీ సహగమనం చేసిన రోజునే తీవ్రమైన బాధతో అతడు మరణించాడని తెలుసుకున్నారు. సుబ్బయ్య వంశం సర్వనాశనమైపోయి చివరికి వారసులు ఎవరూ లేకుండా నిర్వంశం అయ్యింది. అందరూ ఆలోచించి వీరమ్మ అతనితో సంప్రదించి గ్రామస్తులతో సమావేశం జరిపి సహగమనం జరిగిన చోట్లలో ఆలయాన్ని నిర్మించారు, చెరువు తవ్వించారు. వీరమ్మ తల్లి చింతయ్య విగ్రహాలను, ఉయ్యాల స్తంభాలను తయారు చేయించారు. జిన్నా గారు జమీందారు గారి సమక్షంలో వైభవంగా ప్రతిష్ఠ జరిగింది. ఆలయం ఉయ్యాల స్తంభాలను జిన్నా గారు పెట్టుకున్నారు. చివరకు చెరువును తవ్వించిన ఖర్చు ప్రతి ఏటా మాఘ సుత ఏకాదశి నుంచి 15 రోజుల పాటు జరిగే ఉత్సవ ఖర్చును విందర్ గారు భరించారు. ఆనాటి నుండి మెట్టినింటి వారు వీరమ్మ తల్లి అమ్మవారి ఉత్సవాలను ప్రారంభించి కొనసాగించారు. పాడుపూడి వంశం వారిని జమీందారు గారిని ప్రభుత్వాధికారుల్ని ధర్మకర్తలుగా జిన్నా గారు నియమించారు. అంటే వీరమ్మ తల్లి తిరునాళ్లకు ప్రభుత్వ పరంగా నిర్వహించే ఏర్పాట్లు చేశారన్నమాట. అందుకే నేటికి పోలీసు వారు వచ్చి ఈ పసుపు కుంకుమలను చీరసారెలతో సంబరాలు ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. అమ్మవారు ఉయ్యాలు ఊగే ప్రదేశంలో ఎలాంటి కట్టడాలు ఉండవు. తన భర్తను హత్య చేసిన కిరాతకుడు సుబ్బయ్యను కాలుతో తన్ని చిరునవ్వు చిందిస్తున్నట్లు ఉయ్యాలలో ఊగుతానని అందరూ నమ్ముతారు. ఆ గమనం చేసిన 2-3 రోజులకే మాఘదశ ఏకాదశి రావడం, అదే భీష్మ ఏకాదశి కావడంతో ఆ రోజుల నుంచి వచ్చిన ప్రారంభం అవడం జరుగుతుంది. చరిత్ర కాలకల్పంలో కలిసిన వీరమ్మ తల్లి మహిమలు నిత్యము కనిపిస్తూ ఉంటాయి. నమ్మిన వారికి నమ్మినంత అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఒక్కసారి 15 రోజుల్లో కనుక అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు తీసుకుని అమ్మవారిని చక్కగా అమ్మవారి ఆశీస్సులు పొందిన వారికి వారి ఇంట ఎప్పుడూ కూడా అష్టైశ్వర్యాలతో తొలతూగుతారని ఇక్కడ ప్రజలు అందరి నమ్మకం. ఎంతో ఘనంగా ఈరోజు అమ్మవారి దర్శనం మాకు కూడా లభించింది. మేము ప్రతి సంవత్సరము కూడా ఎంతో ఆనందంగా అమ్మవారి తిరునాళ్ళలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందుతాము. మీరందరూ కూడా ఒక్కసారి అయినా సరే అమ్మవారిని దర్శించి అమ్మవారి కృపకు పాత్రులవ్వాలని ఆశిస్తున్నాను. అంత మాత్రమే కాదండి, వీరమ్మ తల్లి మహిమలు ఎన్నెన్నో మన ఊహకి అందవు. మనకు అమ్మవారు ఎప్పుడూ కూడా ఆశీస్సులు అందిస్తూ ఉంటారు. విడి రోజుల్లో నేను ఒక వీడియో మీకు పోస్ట్ చేశాను ఫ్రెండ్స్. విడి రోజుల్లో అమ్మవారు
పటం మాత్రమే ఉంటుంది. ఈ 15 రోజులు మాత్రమే అమ్మవారు పుట్టింటికి వచ్చి ఇక్కడ 15 రోజులు ఇక్కడ ఉంటారు. ఈ 15 రోజులు మాత్రం అమ్మవారు స్వయంగా ఇక్కడ కొలువై ఉంటారు. విడి రోజుల్లో మాత్రం అమ్మవారి ఫోటోని మాత్రమే అక్కడ ఉంచుతారు. మరలా 15 రోజులు తిరునాళ్ళు అయిపోయిన తరువాత అత్తగారింటికి అమ్మవారు చేరుకుంటారు. అప్పుడు ఊరేగింపుతో ఉత్సవాలు చేసుకుంటూ అమ్మవారిని అత్తగారింటికి సాగనంపుతారు. ఎప్పటి వరకు మనం ఫోటోలో మాత్రమే మనం ప్రతి సంవత్సరం అమ్మవారిని దర్శించుకోవచ్చు. మీకు ఇదివరకు ఒక వీడియో పోస్ట్ చేశాను ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఆ వీడియోని చూడండి. విడిగా లోపలికి అప్పుడు గర్భగుడిలోకి కూడా తీసుకెళ్ళిపోయి చక్కగా దర్శనం చేసుకోవచ్చండి. కానీ మనకు ఫోటో మాత్రమే దర్శనం. కానీ అమ్మవారు ఈ 15 రోజుల్లో ఇక్కడ పుట్టింట్లో ఉంటారు కనుక ఖచ్చితంగా మనం అమ్మవారిని చక్కగా పొంగళ్ళు పెట్టుకుని అక్కడ లలితా సహస్రనామాలు అవన్నీ కూడా పఠించుకుంటూ అమ్మవారి సేవలో ఎంతోమంది లక్షల్లో ఇక్కడ చాలా దర్శనం చేసుకుని చాలా ఆనందం పొందుతారు. అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన కూడా మనందరికీ ఉండాలి. అందుకే మీ అందరికీ కూడా ఈ విధంగా షూట్ చేసి మీకు అందరికీ షేర్ చేశాను ఫ్రెండ్స్. మీరందరూ కూడా అమ్మవారిని చూసి ఎంతగానో సంతోషించారని అనుకుంటున్నాను. అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని అమ్మవారిని మనస్ఫూర్తిగా నేను మరొకసారి కోరుకుంటూ ఇదండి ఈరోజు అమ్మవారి ఉయ్యూరులోని వీరమ్మ తల్లి జాతర విశేషాలు. 15 రోజులు డే అండ్ నైట్ జరుగుతూనే ఉంటాయి. ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు సేవ చేసుకోవచ్చు, పొంగళ్ళు పెట్టుకుంటారు, ఇంకా చాలా చాలా కార్యక్రమాలు జరుగుతారు. ఒక్కసారి మీరందరూ దర్శించండి. నచ్చింది కాదు ఈ వీడియో, నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.